నేడు వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో దుమారం రేగడంతో దానిపై మధ్యాహ్నం 3 గంటలకి జగన్ స్పందించనున్నారు. నేడు వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో దుమారం రేగడంతో దానిపై మధ్యాహ్నం 3 గంటలకి స్పందించనున్నారు జగన్. తిరుమల లడ్డూ వివాదంపై మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఉదయం తిరుమలలో మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. అయితే మధ్యాహ్నం దీనిపై మాట్లాడనున్నారైనా లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ నమూనాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్ ద్వారా గుర్తించి ట్యాంకర్లు వెనక్కి పంపామని గతంలోనే చెప్పారు శ్యామలరావు. కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు ప్రకటించారు. తాజాగా నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డూ వివాదంపై మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, టీటీడీ లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన దగ్గర నుంచి కూడా ఏపీలో ఈ అంశం చుట్టూ కూడా రాజకీయ దుమారం అయితే రేగిన పరిస్థితి కూడా ఉంది. ఒకవైపున అధికార పార్టీ నుంచి అటు ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ ఇతర నేతలందరూ కూడా ఈ వ్యవహారం మీద గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో జరిగిందని చెప్పి అప్పట్లో టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా అప్పటి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో దానికి అంతే స్థాయిలో అటు వైసీపీ నుంచి కూడా అటు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇతర నేతలందరూ కూడా కౌంటర్ కూడా ఇస్తున్న పరిస్థితి. నిన్నే వైవి సుబ్బారెడ్డి మీడియా సమావేశం పెట్టి దీని మీద తిరుమలలో కుటుంబ సమేతంగా ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని కూడా ఆయన సవాలు విసిరిన నేపథ్యంలో దానికి మంత్రి నారా లోకేష్ కూడా నేను తిరుపతిలోనే ఉన్నాను, ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పిన నేపథ్యంలో మరోవైపున ఎవరైతే టీడీపీ నేతలు కూడా ఎన్డీబీబీ రిపోర్టును కూడా బయటపెట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలతోనే ఈ వ్యాఖ్యలు చేశామని చెప్పే ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉండగా అటు వైసీపీ కూడా ఇది పూర్తి స్థాయిలో రాజకీయ కక్షతో చేస్తున్న ఆరోపణలు అని చెప్పి దీని మీద విచారణ సిట్టింగ్ జడ్జితో విచారణ లేకపోతే సిబిఐతో విచారణ చేపట్టాలి, లేకపోతే హైకోర్టు కాన్స్టిట్యూషన్ కమిటీతో విచారణ చేయాలని చెప్పి ఈ రోజున లంచ్ మోషన్ పిటిషన్ కూడా మూవ్ చేయటం, అది వచ్చే బుధవారం విచారణ చేస్తామని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో ఈ అంశం మీదే మధ్యాహ్నం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం ఆయన క్యాంపు కార్యాలయంలో 3 గంటలకు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం లడ్డూ ప్రసాదంలో ఈ యానిమల్ ఫ్యాట్ కలిపిందని చేసిన ఆరోపణల మీద పూర్తి స్థాయిలో జగన్ కూడా స్పందించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా మరోవైపున న్యాయ పోరాటానికి సంబంధించి కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు కాబట్టి అది వచ్చే బుధవారం కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ నేతలు కూడా ఇదే అంశం మీద కూడా ఆరోపణలు కూడా చేస్తా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం మీద. పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హిందూ పరిరక్షణకు సంబంధించి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ కూడా చేసిన నేపథ్యంలో మొత్తం ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ అంతా కూడా ఈ లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల చుట్టూనే తిరుగుతున్న నేపథ్యంలో దానికి కౌంటర్గా జగన్ కూడా మధ్యాహ్నం పూర్తి స్థాయిలో దీని మీద మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.